తమిళ స్టార్ ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నయనతార పర్సనల్ లైఫ్ గురించి రూపొందిన డాక్యుమెంటరీలో తాను నిర్మించిన సినిమా విజువల్స్ వాడారంటూ ధనుష్, నయనతార మధ్య జరుగుతున్న వివాదం తెలిసిందే. ఆ తర్వాత ధనుష్ క్యారెక్టర్ను బ్యాట్ చేస్తూ నయనతార ప్రత్యేకంగా ఒక లెటర్ రాయడంతో వివాదం ముదిరింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు ఈ వివాదం చేరింది. మరి ధనుష్, నయనతార మధ్య ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నానుం రౌడీ ధాన్ సినిమా డైరెక్టర్ గా విఘ్నేష్, హీరోయిన్ గా నయనతారకు కోలీవుడ్ లో బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా కూడా ఈ ఇద్దరికి ఎంతో కీలకంగా నిలిచింది. ప్రొఫెషనల్ గా నయనతారకు సెకండ్ ఇన్నింగ్స్ జోరు పెంచడంతో పాటు ఈ మూవీ టైంలోనే డైరెక్టర్ విఘ్నేష్ కు నయనతారకు మధ్య ప్రేమ చిగురించడం, ఆ తరువాత వారు పెళ్లితో ఒక్కటవ్వడం జరిగింది. హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ కెరీర్ లో అంత స్పెషల్ గా నిలిచిన ఈ సినిమా గురించి వారి పర్సనల్ లైఫ్ డాక్యుమెంటరీలో చర్చించకుండా ఉండడం చాలా కష్టం. అయితే రీసెంట్ గా నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో ఈ మూవీకి సంబంధించి కొన్ని మేకింగ్ షాట్స్ ను చూపించారు. ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అయితే దీనిపై స్పందిస్తూ నానుం రౌడీ సినిమాకు నిర్మాతగా ఉన్న ధనుష్ తన అనుమతి లేకుండా సినిమా మేకింగ్ షాట్స్ ఎలా ఉంచుతారంటూ 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా నయనతారకు నోటీసులు పంపాడు. హీరోయిన్ నయనతార ధనుష్ పంపిన నోటీసుల గురించి స్పందిస్తూ ప్రత్యేకంగా లెటర్ను రాస్తూ హీరో ధనుష్ వ్యక్తిగతం గురించి పలు విమర్శలు చేసింది. ఈ ఇష్యూను అంత ఈజీగా తీసుకోకుండా నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతూ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు హీరో ధనుష్. నానుం రౌడీ ధాన్ మూవీ నిర్మించిన ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ కోర్టులో విఘ్నేష్ కు సంబంధించి రౌడీ పిక్చర్స్ పై దావా వేసింది. ధనుష్, నయనతార వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరడంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది. బుధవారం ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఫైర్ మీదుండడంతో ఇప్పుడు కోర్టుకు ఈ సమస్య చేరడంతో అసలు ధనుష్, నయనతార మధ్య ఏం జరుగుతోంది అనేది చర్చల్లో ఉంది. ఒక డాక్యుమెంటరీ వల్లే ఈ ఇష్యూ ఉందా, లేక గతంలో వీరి మధ్య వివాదం ఇప్పుడు తెరపైకి వస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఫైనల్ గా ఈ ఇష్యూకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.